ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్కారం రిషిత గారు. నమస్తే నాగ్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గరైనా సరే అంటే అటు అమ్మాయిలని కాదు, అబ్బాయిలని కాదు, హార్మోన్ ఇంపాక్ట్ అనుకోండి, సోషల్ ఇంపాక్ట్ అనుకోండి, లేదు అనుకుంటే పీర్ గ్రూప్స్ ఇంపాక్ట్ అనుకోండి, తెలియకుండానే మనిషి వెళ్ళకూడని చోట మనసు వెళ్తూ ఉంటుంది. ట్రూ. ఆ డిజైర్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే కొంతమందికి ఆ వ్యామోహం వ్యసనం కింద మార్చేలా చేస్తూ ఉంటాయి. వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటే నిజంగా ఒక మనిషి ఫాలో అవ్వాల్సినటువంటి లైఫ్ స్టైల్ ఏంటి? అయితే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒక మంచి కథ చెప్తాం. ఎప్పుడు వీళ్ళు నీతులే చెప్తారు అని మనం ఓరల్గా చెప్తే టీచర్లలాగా కనిపిస్తాం, అవునా? సో అలా కాకుండా మనం ఏంటంటే ఒక మంచి కథ చెప్తాను, దాని తర్వాత దాంట్లో నుంచి మెసేజ్ మీరే చెప్తారు కానీ. సో కథ ఏంటంటే మనకి యాక్చువల్గా ఒక ఊర్లో ఒక జోగిలాగా, ఒక బిచ్చగాడిలాగా ఒక అతను ఉన్నాడు. అతను ఏంటంటే తంబూరాతో దైవత్వం ఎక్కువ, అతనికి భక్తి ఎక్కువ. భక్తి పాటలు పాడుతూ రోజు ఆ పక్కనున్న ఊర్లోకి వెళ్ళి భిక్షను తీసుకొని, అంటే భిక్షం అడుక్కొని అది తీసుకొని వచ్చి ఒక దట్టమైన అడవిలో ఒక పాడుబడిన దేవాలయాలు ఉంటాయి కదా, అక్కడ కూర్చొని తింటూ ఉండేవాడు. అలాగే నెక్స్ట్ డే కూడా అలా వెళ్దామని వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఎవరో ఒక వేటగాడు ఒక వల వేసి మన జింక కోసం అని చెప్పేసి వలపరిచి ఉంచుతాడు. ఉంచితే అది పొరపాటున ఒక పులి వచ్చి దాంట్లో చిక్కుకుని రాత్రంతా తన్లాడుతూ ఈయనను చూడంగానే, అయ్యా బాబు నన్ను కొంచెం విడిపించు, ఎందుకంటే నేను రాత్రంతా దీంట్లో పడిపోయాను ఇట్లా అని బతిలాడుతుంది. బతిలాడితే అప్పుడు భిక్షగాడు, అమ్మా నేను విడిపిస్తే నువ్వు నన్నే తింటావు, నువ్వు పెద్ద పులివి అని అంటాడు. అని అంటే అప్పుడు పెద్ద పులి అంటుంది, భలే ఉన్నాము, అసలు నువ్వు నా ప్రాణాలు గడిపితే నువ్వు నా ప్రాణదాతవి, నిన్నెందుకు తింటాను అని మాటలతో అంటుంది. అనగానే పాపము మంచివాడు కదా భిక్షగాడు ఏం చేశాడంటే చక్కగా ముడి విప్పుతాడు. విప్పంగానే అది లేసి వచ్చేసి పులితత్వం ఎక్కడ పోతుంది, అసలే ఆకలి మీద ఉన్న పులి, దానికి మంచి చెడు ఏమి కనిపించదు. సో ఏం చేసింది, పులి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా చూడలేదు. వెంటనే ఏం చేసింది, చూడు నేను పూర్తిగా ఆకలితో ఉన్నాను, ఇప్పుడు నిన్ను తినలేదనుకో నీరసంతో అసలు అడుగు కూడా ముందుకేయలేకపోతున్నాను, నేను నిన్ను తింటాను అని చెప్పింది. అప్పుడు భిక్షగాడు అవాక్కైపోయి, బాబోయ్ ఏంటి నువ్వు ఇప్పుడు మూట విప్ప ముందుకు ఏం చెప్పావు, నేను నన్ను తినా అని చెప్పావు, ఇప్పుడు ఇప్పిన తర్వాత ఏంటి తింటా అంటున్నావు అని అని ఇట్లా అడుగుతున్నప్పుడు నక్క పాస్ అవుతుంటుంది అటువైపు నుంచి. దాన్ని పిలిచి తన గోడు చెప్పుకుంటాడు ఈ భిక్షగాడు. చెప్పుకోగానే నక్క కదా చాలా తెలివిగలది కదా, నక్కే, దానికి కథ ఏంటో, మోసపూరితమైన కథ ఏంటో అర్థమైపోయి కానీ వెంటనే పులిని దాటికి తట్టుకోవాలంటే నక్క తెలివి చూపించాల్సిందే. మరి అప్పుడు ఏం చేసిందంటే దాని తెలివి చమత్కారంగా దీన్ని హ్యాండిల్ చేయాలనుకుని, సరే మరి నువ్వు కాపాడావు కానీ పాపము పులిని చూస్తేనేమో చాలా ఆకలితో ఉంది, చచ్చిపోయేటట్టుంది, నిన్ను తినటమే న్యాయము అని భిక్షకాడికి చెప్తుంది. చెప్పంగానే అని చెప్తూ ఆ మాట చెప్తూ, సరే అసలు ఏం జరిగిందో చూపించండి ఒకసారి, ఎవరిది న్యాయమో నేను ఒక మాట చెప్తాను అనింది. అని అంటే డెమో ఇయ్యమని, రీక్రియేట్, మన యంగ్స్టర్ సీన్ రీక్రియేట్ చేయమని చెప్తుంది. సో రీక్రియేట్ చేయడానికి వాళ్ళను మళ్ళీ భిక్షగాడిని ఇట్లా ఫుల్ తెరిచి పెట్టమని చెప్తుంది. పులినేమో నువ్వు ఎలా వచ్చి పడ్డావో అలాగే వచ్చి పడు అంటే అది ఇంకా ఆవేశంగా డెమో చేయాలి కదా, ఎందుకంటే తన వైపు చెప్పింది నక్క, తినొచ్చు అని చెప్పింది. సో పూర్తిగా నమ్మేసింది నక్కను. నమ్మేసి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసి వలలో పడింది. ముందటి కంటే ఎక్కువగా విసుగుపోగానే దాంట్లో ఇరుక్కుపోయి, మళ్ళీ ఎలా అడిగావో చెప్పు, నువ్వు భిక్షగాడిని ఎలా అడుక్కున్నావో చెప్పు, తెరువు అని అడిగింది. భిక్షగాడిని ఇది అలాగే పులి అడుగుతుంది, ఎలా తెరువు అనగానే పాపం భిక్షగాడు మళ్ళీ అదే భ్రాంతిలో రీక్రియేట్ అని తెలియదు, అంత తెలివి లేదు కదా, వెళ్ళి మళ్ళీ విప్పబోతుంటాడు. అయ్యో భగవంతుడా, నేను నిన్ను కాపాడడానికి ఈ ప్లాన్ చేశాను, దాన్ని అందులోనే వదిలేయని, నేను హెల్ప్ చేయడానికి దాన్ని అలా ఇరికిచ్చానని చెప్పేసి అంటాడు. అది నక్క అంటుంది అన్నట్టు. అసలు ఇంకా బక్కి చెక్కిన భిక్షగాడు పరుగు లంకించుకొని వెళ్ళిపోయాడు. అమ్మయ్య నాకు దొరికిందిరా ప్రాణం అని చెప్పేసి. కథ అయిపోలేదు, కథ ఇప్పుడు మొదలైంది. అయితే ఇందులో స్టోరీలో కథ ఏంటి అంటే, మీరు చెప్పిన వ్యసనాలు ఏదైతే ఉన్నాయో మనకి వలల్లాంటివి. ఆ వల, ఆ పెద్ద పులి ఏదైతే ఉందో ఆ వల ఏంటి, మన లైఫ్లో మొబైల్ కానివ్వండి, ఏదైనా సోషల్ సైట్స్ కానివ్వండి. సో దాంట్లో ఆ వలలో
లోపల ఉన్న ఏంటంటే మనకు చాలా అంటే ఇప్పుడు నాకు అంటే ఒక 5 ఇయర్స్లో చూస్తే ఈ కోవిడ్ పుణ్యమా అని చెప్పాలా, మంచా చెడా అర్థం కావట్లేదు. ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చాక నెట్ఫ్లిక్స్లని, ప్రైమ్ వీడియోస్ అని ఇట్లాంటి, అంటే నేను దేని మెన్షన్ చేస్తున్న హాట్స్టార్ ఎనీ ఛానల్స్ విపరీతం విశృంఖలంగా, అంటే ఒక చిన్న పిల్లగాడికి ఒక ఫోన్ కానీ ఒక టీవీ చూడాలంటే గచ్చుమనే జరుగుతుంది. ఎందుకంటే జస్ట్ నువ్వు ఏదైనా ఊరికే స్క్రోల్ చేస్తుంటే కూడా కనిపించేస్తాయి. పాస్వర్డ్ ఏంటి అంటే ఆ చిక్కుముడి, అది ఇప్పాలా వద్దా, ఇప్పామా పులి వచ్చి తినేస్తుంది నిన్నే. పాస్వర్డ్ ఓపెన్ చేసి నువ్వు దాన్ని కొట్టావా నీ చేతిలో ఉండదు, నువ్వు దానికి ఆహుతైపోతున్నారు. పులి తినేస్తుంది. ఆ పులి తినేస్తే నువ్వు నాశనం అయిపోయినట్టే. నీ జీవితం అలా ట్రాక్ తప్పుతుంది. నువ్వు అవి ఎక్కువగా చూడటం వల్ల సోషల్ సైట్స్లో ఏదైతే నీ కంట్రోల్ తప్పి ఎప్పుడైతే చూస్తుంటావో నీకు నువ్వే కంట్రోల్లో ఉండదు. చూడు, నువ్వు ఇప్పావు, ఏం జరుగుతుంది? పులిలాగా నిన్ను అది తినేస్తుంది. అది ఎప్పుడైతే వ్యామోహం కాస్త వ్యసనంగా మారిందో, ఒకటే చూద్దాం అనుకుంటావు, ఒకసారే చేద్దాం అనుకుంటావు, అది వ్యసనంగా ఎప్పుడైతే రిపీటెడ్గా నీ కంట్రోల్ లేకుండా మారిందో అది ఏమవుతుంది, దాని తర్వాత ఒక మృగాల్లాగా మారి విచ్చలవిడితనంగా తయారయ్యి జీవితంలో మనం ఎన్నో ఒక రకమైన సంఘటనలు చూస్తున్నాము. మొన్నటికి మొన్న చూసాము ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయిని 5 ఏళ్ల క్రింద, నిన్న నేను వైరల్ వీడియో చూశాను, తీసుకెళ్ళి అమానుషంగా కొట్టి ఆ అమ్మాయిని, చిన్న పాపను బలాత్కారం చేసి బండ రాళ్ళల్లో పూడ్చిపెట్టిన ఒక మృగాన్ని చూడడం జరిగింది. అది ఏంటి అంటే వాళ్లకు బయట ఉన్న పులిల్లాగా తయారవుతున్నారు, విచ్చలవిడితనం. కానీ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ నీలో ఒక పులి ఉంటుంది. ఆ పులిని, అదెవరు, నువ్వు పెంచుకున్న పులి కంట్రోల్లో ఉంటుంది. నువ్వు పెంచుకున్న ఆ పులిని ఎంటర్టైన్ చేయాలి కానీ నీ బయట ఉన్న వాటిని చూసి ఉద్రేకము, బయట దాన్ని చూసి ఉద్రేకం డెవలప్ చేసుకున్నావంటే మృగంతో సమానం. నీ లోపల ఉన్న పులిని నీకు కంట్రోల్ చేసుకో, అంటే నీ తల్లిదండ్రి కానివ్వండి, సమాజం త్రూగా కానీ, పెళ్ళి అనే వివాహ సంస్థ ఉంది, ఎన్నో రకాలుగా నువ్వు కోరికలను తీర్చుకోవచ్చు. ఎప్పుడైతే కోరికలను నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆకలి వేస్తుంది, ప్రతి మనిషికి ఆకలి, దప్పిక, ఇలాంటి వ్యామోహం అనేది మానవ సహజం. పుట్టిన మనిషికి కామన్, అది జంతువులకు ఉంది, మానవులకు ఉంది. మానవులకున్న ఒకే ఏంటంటే సంస్కారంతో, వివేకంతో, తెలివితో వాళ్ళు కంట్రోల్, నిగ్రహ శక్తి కూడా ఇచ్చింది ఎవరికి అంటే మానవులకి. ఆ మానవులు మృగాలుగా మారుతున్న తరుణాలు మనం ఎన్నో చూస్తున్నాము. సో దీంట్లో ఏంటి అంటే నీకు ఆకలిస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, విచక్షణ రహితంగా నువ్వు పక్కనోళ్ళ ప్లేట్ గుంజుకొని తింటావా? ఓర్చుకుంటావు, నిగ్రహంగా ఉంటావు. లేదు అంటే నువ్వు నీ డబ్బులు కట్టి కొనుక్కొని తింటావు. ఇది నీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అంతేగాని ఊరి మీద పడి మంది ఫుడ్ తెంపుకొని తింటావా? తినలేవు. సో ఆ వ్యసనం కాస్త నువ్వు మృగంగా మారకముందే నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అని అంటే కనుక నక్క తెలివి ప్రదర్శించాల్సిందే. నక్క తెలివి ఏంటి అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకొని కొంచెం సామాజికంగా, కొంచెం స్పిరిచువల్ సైడ్ కానీ, మెడిటేషన్ సైడ్ కానీ, మంచి ఎక్సర్సైజ్ కానీ, మంచి స్నేహితుల చుట్టూ ఉండడం కానీ, నీకున్న వీక్నెస్ ఏంటో నీకు ఎప్పుడైనా తెలుస్తుంది. ప్రతి మనిషికి వాళ్ళల్లో మంచి చెడు తెలవకుండా అయితే ఉండదు. నాకు ఎక్కడో ఒక చోట చెడు ఉండే వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు అసహించుకున్న సందర్భాలు కూడా ఉండి, షిట్ తెలియక చేశాను, తెలియక అన్నాను, నోరు జారాను, కాలు జారాను, మాట జారాను, లేకపోతే ఇది ఒక అమ్మాయి మీద చెయ్యి వేయకుండా అనే సందర్భం అయితే ఉంటుంది. అలా ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో ఇలాంటి డైరెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఈజీగా ఇలా నక్క తెలివితో ప్రదర్శించే ఆ లగో అని ఎలాగైతే ఆ భిక్షగాడు పరిగెత్తాడో ఈ జీవితం ఆ పులి నోట్లో పడకుండా అలా పరిగెత్తొచ్చు మనం, ఇలాంటి వ్యసనాల బారిన పడకుండా. సో ఇలాంటి వ్యామోహాలు తప్పేం కాదు, కంట్రోల్లో ఉండేవి ఇంపార్టెంట్ అని మనకి వండర్ఫుల్ స్టోరీ అయితే దానికి అనుకూలంగా అర్థమయ్యేటట్టు మన వ్యూవర్స్కి చెప్పడం జరిగింది. ఫ్యాంటాస్టిక్ అండి. అంటే మీరు చెప్పిన భాషను బట్టి నాకు అర్థమైంది ఏంటి అని అంటే వ్యామోహం కాస్త వ్యసనం కిందకి మారుతుంది, వ్యసనం కాస్త ఉన్మాదం కిందకి మారుతుంది, మనిషిని చంపేయడానికి ఆస్కారం ఎక్కువ ఉండేలా చేస్తుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనకు ఆకలేసింది కదా అని చెప్పేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా రెస్పాన్సిబుల్గా బిహేవియర్ కూడా ఆడ్ బిహేవియర్ లాగా చెయ్యం, పట్టుకొని లాగేసి తినేసేయం కదా. అంటే అంత దుర్మార్గానికి అయితే ఒడిగట్టం కదా, ఎక్కడ చూడలే మనం అట్లా. చూడు, అది సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నీకేమనుంది, అది గలీజ్ అని అనిపిస్తుంది, అక్కడ చిన్న దాని మీద గుంజుకోలేకపోతున్నావు. అలా నువ్వు మంది మీద పడి అలా ఉన్మాదం అలా అనేది
అది నీ యొక్క విచక్షణకే వదిలేయటం. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారన్న, చాలామంది అంటూ ఉంటారు ఒక మనిషికి బాడీలో ఏదైనా ట్రిగర్ అవుతుందంటే దేవుడా అని చెప్పేసి ఒక్కసారి మొక్కుకో అని చెప్పేసి, అంటే భయం వేసిన ఆనందం వేసిన అంటే చాలామంది అనుకుంటారు మీరు నాకు ఇవాళ దేవుడు ఇంత ఇచ్చాడు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను, నాకు భయం వేస్తుంది కాబట్టి జై హనుమాన్ అని అనుకుంటూ ఉంటాం, అంటే ఏదో ఒక దేవుడి పేరు అనుకుంటాం. అలాగే మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకున్నప్పుడు మన లోపల ఇంట్యూషనే ఒకటి మనకు చెప్పిస్తూ ఉంటుంది. ఇది తప్పు అని తెలిసినా కూడా ఉన్మాదంలో మనం ఎలా పడితే అలా చేసుకోవడానికి ఉంటుంది. అందుకే మీరు ఇందాక అన్నారు మెడిటేషన్ కానీ స్పిరిచువల్ లైఫ్లోకి కానీ వెళ్తే ఖచ్చితంగా మన కోరికలు కంట్రోల్లో ఉంటాయి అనేటువంటి. హిమాలయాలకి ఏం చేయమనట్లా, చిన్నగా ఒక 10 నిమిషాలు, రోజుకి 10 నిమిషాలు నిన్ను మనిషిగా మాత్రం మారుస్తుంది. ఎస్ ఎస్ తప్పకుండా ఒక దేవుడికి దండం పెట్టుకో, ఆయన నిన్ను చెడు వైపు పెట్టనేడు. ఏ దేవుడైనా తీసుకో, లేదు నీ పెద్దవాళ్ళు అమ్మ నాన్నకు దండం పెట్టు, నువ్వు వెళ్ళి అలా బరితెగించిన పనులు చేయవు. కాళ్ళకి మొక్కు, నువ్వు ఈ దేవుడికి కూడా వద్దు, నేను దేవుడిని నమ్మ మేడం, నో ప్రాబ్లం, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నమ్ముతావు కదా, దండం పెట్టు. నిన్ను ఎలాంటి చెడు దారుల్లోకి వెళ్లకుండా మాత్రం కాపాడే అద్భుతమైన మంత్రాలు ఇవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.